పంజాబ్ పై గెలవడం పట్ల ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పంజాబ్ లాంటి బలమైన టీంను ఓడించడం తమలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని వ్యాఖ్యానించాడు. తమ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మేము అద్భుతమైన ఆడతీరును కనబరిచామని వ్యాఖ్యానించాడు. నిజంగా ఈ ఆడతీరు మా పట్ల ఇంకా ధైర్యాన్ని నింపింది. వచ్చే మ్యాచ్లను గెలిచి టాప్ పొజిషన్లో ఇలానే కంటిన్యూ అవుతామని వ్యాఖ్యానించాడు. మా మ్యాచ్లకు ఈసారి కాస్త బ్రేక్ దొరికింది కాబట్టి మేము టాప్ ప్లేస్లో ఉన్నాం. ఆ ప్లేస్ను ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేస్తామంటూ వ్యాఖ్యానించాడు. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో భారీ స్కోర్ చేస్తుంది ఎస్ఆర్ఎచ్ ప్రతిసారి అన్న దానిపై కూడా స్పందించాడు ప్యాట్ కమిన్స్. మా జట్టులో ఆటను నెమ్మదిగా ప్రారంభించడం అంటూ ఉండదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ క్రీజులోకి వచ్చారంటే బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మేము ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇన్ని పరుగులు చేయాలని ఎప్పుడూ అనుకోం. ఎంత వీలైతే అంత వీలైనన్ని పరుగులు చేయాలని అనుకోవడమే మా ప్లాన్. ఒకవేళ తొందరగా వికెట్లు పడితే దానికి అనుగుణంగా మధ్యలో టీంలో కాస్త మార్పులు చేసుకుంటాం తప్ప దూకుడం మాత్రం ఎక్కడా తగ్గించమంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఉప్పల్ గ్రౌండ్ గురించి కూడా ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ గ్రౌండ్ మాకు చాలా కలిసి వచ్చింది, అచ్చొచ్చింది. దీనిపైనే మాట్లాడుతున్నా. గత 2 ఏళ్లుగా ఉప్పల్ స్టేడియం మా బ్యాటింగ్, బౌలింగ్కు బాగా సెట్ అవుతోంది. ముఖ్యంగా నైట్ మ్యాచెస్లో అయితే ఇక్కడ బంతి కొంచెం ఆగుతూ వస్తోంది. ఇది మా స్లో బౌలర్లకు, స్పిన్నర్లకు బాగా కలిసొస్తోంది. మధ్యాహ్నం మ్యాచ్ల్లో అయితే మేము ఎందుకు తరబడుతున్నామంటే ఇదే ఒక కారణం అంటూ వ్యాఖ్యానించాడు. ఇక తమ బౌలింగ్ వ్యూహాల పట్ల కూడా ప్యాట్ కమిన్స్ స్పందించాడు. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. నేను కూడా 2 వికెట్లు తీయడం చాలా సంతోషంగా ఉంది. పవర్ ప్లేలో ప్రత్యర్థిని దెబ్బ కొట్టడమే ఎక్కువగా మేము దృష్టి పెడతామంటూ వ్యాఖ్యానించాడు. పంజాబ్ బ్యాట్స్మెన్ ముఖ్యంగా ప్రియాన్స్ ఆర్యను వికెట్ తీసిన విధానం మాకు చాలా నచ్చింది. అదే గుర్తు చేశాడు. ఫీల్డింగ్లో చిన్న మార్పు చేసి మిడ్ ప్లేయర్ను వెనక్కి పంపి బ్యాట్స్మెన్ను అయోమయానికి గురి చేశాం. ఆ తర్వాత వేసిన బౌన్సర్ ప్లాన్ వర్కౌట్ అయింది. ప్రియాన్స్ ఆర్య అవుట్ అయ్యాడు. నిజంగా మా టీంలో మంచి బౌలర్లు ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆల్రౌండర్ కూడా ఉండడం మాకు బాగా కలిసి వస్తోంది. దాంతో మాకు బౌలింగ్ ఆప్షన్లు 6 నుంచి 7 కనిపిస్తున్నాయి. ఇదే మా ప్లాన్ బి అమలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే పంజాబ్ జట్టులో ఒంటరి పోరాటం చేసిన ఆ జట్టు బ్యాట్స్మెన్ కుఫర్ కనోల్లీ గురించి కూడా వ్యాఖ్యానించాడు ప్యాట్ కమిన్స్. కాన్లీ అద్భుతంగా ఆడాడు. అతను ఒంటరి పోరాటం చేశాడు. మమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టాడు. ఈ సీజన్లో అతను పంజాబ్ బ్యాటింగ్కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఇంతగా రాణించడం నాకు కూడా కాస్త గర్వంగా ఉంది అంటూ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యానించాడు.